ప్రజావానికి వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పించాలనే విజ్ఞప్తులున్నాయన్నారు అధికారులు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేయని వారు కూడా ప్రజాభవన్కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అన్ని విభాగాలు అక్కడికక్కడే పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 5,23,940 దరఖాస్తులు వస్తే అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించామన్నారు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన 2వ రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతి బాపులే భవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు అర్జీలను స్వీకరించేందుకు ప్రజావాణిలో విభాగాల వారీగా ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీసీఎల్ఏ అధికారులు, పోలీసు విభాగం నుంచి సిఐ, డీఐజీ, డీసీపీ ర్యాంక్ అధికారులు, హెల్త్తో పాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారులు ప్రజావాణి డెస్క్లలో అందుబాటులో ఉంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ డెస్క్ ఉంది. అత్యవసర సేవల కోసం మెడికల్ హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. మహిళా బాధితులకు తోడుగా ఉండేందుకు సఖీ వాహనం, పిల్లలకు బాలరక్ష అంబులెన్స్లను ఉంచారు. దివ్యాంగుల అర్జీల స్వీకరణకు ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను, వినతులను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు 5 రూపాయలకే భోజనం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ప్రజావాణిలో ఇచ్చే ప్రతి దరఖాస్తును అక్కడే స్కాన్ చేస్తారు. రిఫరెన్స్ ఐడి నెంబర్ నమోదు చేసి సంబంధిత విభాగానికి పంపిస్తారు. అర్జీదారుని ఫోన్ నెంబర్కు ఆ పిటిషన్కు సంబంధించిన రిఫరెన్స్ ఐడి నెంబర్ SMS చేస్తారు. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ దివ్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్జీదారులు ఇచ్చే దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు అధికారులు. ప్రజావానికి వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అర్జీ రాయడం రాకుండా సిబ్బంది సమస్య తెలుసుకొని అర్జీ రాస్తారని తెలిపారు. తమ సమస్యను ఏ విభాగానికి అందించాలో కూడా అధికారులు సాయం చేస్తారన్నారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించామన్నారు అధికారులు. గతంలో ఒకే అర్జీదారుడు 2-3 సార్లు వచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు ప్రజావాణి నోడల్ అధికారి దివ్య. ఒకవేళ ఒకే అర్జీదారుడు ఒకే వినతిపై 2-3 సార్లు ప్రజావాణికి వస్తే తెలిసిపోయేలా ఆన్లైన్ విధానం అమల్లో ఉందని చెప్పారు. అర్జీదారు మొబైల్ నెంబర్ నమోదు చేయగానే అతని పిటిషన్ స్కాన్డ్ కాపీ అక్కడ కనిపిస్తుందని తెలిపారు. దీంతో ఆ విజ్ఞప్తి ఏ స్థాయిలో ఉందో అర్జీదారులకు తెలియజేసి పంపిస్తున్నామన్నారు దివ్య. ప్రజావాణిలో అర్జీదారులు తమ పిటిషన్ల స్టేటస్ను కూడా వెబ్సైట్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు అధికారులు.